జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు అండగా నిలవడం వల్లే రెచ్చిపోయానని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పారు. అంతేకాదు జైల్లో ఉన్న తనకు ప్రత్యేకంగా ఒక ఖరీదైన లాయర్ను పెట్టించి జగన్ బెయిలిప్పించారనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. ఇంతకీ ఈ రౌడీ షీటర్ ఎవరనుకుంటున్నారా? మీకు గుర్తుంది కదా, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూతురిపై అత్యాచారం చేస్తానని పవన్ లోకేష్ పుట్టుకలను సైతం అవమానిస్తూ జగన్ అంటే అరగంటలో చంద్రబాబు లోకేష్ తలలు పార్సిల్ చేస్తానని బహిరంగంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించాడు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతాను గంటలో అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? రా నీ అమ్మ నా కొడక నువ్వు మీ అయ్యకి పుడితే ఆరా చంద్రబాబు నాయుడు నా కొడక నువ్వు. అప్పట్లో ఇతనిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కానీ అతని వెనక ఉంది జగన్ కావడంతో కేసులు ముందుకు సాగకపోగా ఒక గన్మెన్ ను కూడా అతనికి ఏర్పాటు చేశాడు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు బోరుగడ్డ అనిల్ కుమార్. కొంతకాలం తర్వాత గుంటూరులోని వేళంగిని నగర్ కు అర్ధరాత్రి సమయంలో వచ్చాడని సమాచారం రావడంతో పోలీసులు అనిల్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంకొంతకాలం గడిచాక తన తల్లికి తీవ్రమైన అనారోగ్యమంటూ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జగన్ మధ్యంతర బెయిల్ ఇప్పించాడు. విషయం తెలుసుకున్న హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడంతో తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం అతను జగన్ నియమించిన అతి ఖరీదైన లాయర్ ద్వారా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వ్యక్తి బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా జగన్ ఆదేశాల మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్సీలకు జగన్ అండగా నిలుస్తాడని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ ఎస్సీలకు అండగా నిలుస్తున్నట్లు కాకుండా రౌడీ షీటర్లకే అండగా నిలుస్తున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే విధంగా నాకు జగన్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి కావాలనే నాకు పార్టీకి సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేయిస్తున్నాడని ఆ ఇంటర్వ్యూలో బోరుగడ్డ బయటపడ్డాడు. దీంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. ఒక వర్గం బోరుగడ్డను తప్పుపట్టగా మరో వర్గం జగన్ ఎవరిని అభిమానిస్తే వారే మా అభిమానులంటూ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అయితే బోరుగడ్డ వ్యాఖ్యలు చూసిన అనంతరం మంచి చెడులు ఆలోచించే విచక్షణ ఉన్న కొంతమంది వైసీపీ శ్రేణులు మొన్నటి వరకు జగన్ కు ఏమీ తెలియదు, అమాయకుడని అనుకున్నాం, కానీ రౌడీ షీటర్లను క్రిమినల్స్ ను వెనక నుంచి పెంచి పోషిస్తున్నాడని తెలియడంతో వారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీలోని కొంతమంది రెడ్లు నేను ఎస్సీని కావడం వల్ల తనపై కక్ష కట్టారని జగన్ నాకు మద్దతుగా నిలవడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారంటూ అనిల్ కుమార్ చెప్పాడు. మరి మీరేమంటారు? బోరుగడ్డ లాంటి రౌడీ షీటర్ కు జగన్ మద్దతివ్వటం సరైందా కాదా అనేది కింద కామెంట్ చేయండి.